మరి మరో 3 రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. కొత్త ఆశలు, కొత్త ఆశయాలు, కొత్త లక్ష్యాలతో ముందుకు వెళ్ళాలని అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ, ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో కొన్ని ప్రపంచవ్యాప్తంగా జరిగిన కీలక పరిణామాలు, ముఖ్యమైన అంశాలను ఒకసారి క్షుణ్ణంగా చూద్దాం. 2025 సంవత్సరంలో ప్రపంచ చరిత్రలో అత్యంత కీలకమైనది. ఎన్నో సవాళ్లతో ఎన్నో ప్రతి సవాళ్లతో సంవత్సరం నిలిచిపోయింది. అగ్రరాజ్యాల్లో అధికార మార్పిడి నుంచి అంతర్జాతీయ యుద్ధాల వరకు, సాంకేతిక విప్లవం నుంచి ప్రకృతి వైపరీత్యాల వరకు అనేక సంఘటనలు ఈ ఏడాది ప్రపంచం గమనాన్ని మార్చేశాయి. ముఖ్యంగా ప్రపంచ దేశాల్లోని అగ్రరాజ్యం జనవరిలో జరిగిన అధ్యక్ష ఎన్నికలో జరిగిన సంఘటన ప్రపంచ వాణిజ్య దేశాల్లోని స్వరూపమే మార్చేసింది. అసలు 2025 సంవత్సరంలోని కొన్ని ముఖ్యమైన విషయాలను ఒక్కసారి చూద్దాం. ముఖ్యంగా ఫస్ట్, అంతర్జాతీయ రాజకీయాల్లో అధికార మార్పిడి. అమెరికాలో 2025 జనవరిలో ట్రంప్ శకం మళ్ళీ మొదలైంది. జనవరి 20, 2025న డొనాల్డ్ ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన రాకతోనే అమెరికా ఫస్ట్ విధానంతో మళ్ళీ అమల్లోకి వచ్చింది. ఇది ప్రపంచ వాణిజ్య యుద్ధం, దౌత్య సంబంధాలపై పెద్ద ప్రభావం చూపింది. ఇంకా ఇప్పటికీ సంవత్సరం గడిచినా ఇప్పటికీ వాణిజ్య చర్చల్లో ఒక రూపుకంటూ రాలేదు. ఇంకా కొన్ని దేశాలతో అగ్రిమెంట్ కూడా కుదరలేదు. నెక్స్ట్, ప్యారిస్ ఒప్పందం నుండి అమెరికా మరోసారి తప్పుకుంది. ప్యారిస్ వాతావరణ ఒప్పందం నుండి తప్పుకోవడం పర్యావరణవేత్తల్లో ఆందోళన రేకెత్తిస్తుంది. మరో ముఖ్యమైన దేశం జర్మనీలో కొత్త నాయకత్వం. మే నెలలో ఫ్రెడరిక్ మెర్జ్ జర్మనీ ఛాన్సలర్గా బాధ్యతలు స్వీకరించారు. అలాగే తొలి అమెరికన్ పోప్ మే 8న కార్డినల్ రాబర్ట్ ప్రివోట్ పోప్ లియో 17 పేరుతో క్యాథలిక్ చర్చికి మొదటి అమెరికన్ పోప్ ఎన్నికయ్యారు. నేపాల్లో రాజకీయ సంక్షోభం. అవినీతికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీలతో అల్లకల్లోలమైన నేపాల్కు ప్రధాని కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం కూలిపోయిన సంగతి తెలిసిందే. దీంతో నేపాల్లో తీవ్రమైన రాజకీయ సంక్షోభం నెలకొంది. అలాగే బంగ్లాదేశ్లో హిందూ మైనార్టీలపై దాడులు, ఉగ్రముప్పు నేపథ్యంలో బంగ్లాదేశ్ అంతర్గత సంక్షోభంలో కూరుకుపోయింది. ముఖ్యంగా బంగ్లాదేశ్లో మైనార్టీలపై దాడులు, ఆస్తుల ధ్వంసం, హత్యలు, ఈ మైనార్టీలపై దాడులు తీవ్రతరం కావడంతో అక్కడ రాజకీయ సంక్షోభం, ప్రజల్లో అల్లకల్లోలం, మైనార్టీల్లో భయంతో బతుకులు. బంగ్లాదేశ్ 2025 చివరిలో మళ్ళీ అల్లర్లు తీవ్రస్థాయికి చేరింది. ప్రస్తుతం మనం వార్త చదువుతున్న నాటికి కూడా తీవ్రమైన స్థితిలోనే బంగ్లాదేశ్ పరిస్థితి ఉంది. మరొకటి, G20 సదస్సు. తొలిసారిగా ఆఫ్రికా గడ్డపై G20 సదస్సు సమావేశం జరిగింది. అది కూడా సౌత్ ఆఫ్రికాలోని జోహాన్స్బర్గ్లో G20 సమావేశం జరిగింది. రెండో ముఖ్యమైన అంశం, దేశాల మధ్య యుద్ధాలు. ముఖ్యంగా కొన్ని సంవత్సరాలు సాగుతున్న ముఖ్యంగా మొదట నిలిచింది రష్యా ఉక్రెయిన్ యుద్ధం. 4వ ఏట అడుగు పెడుతున్న ఈ యుద్ధంలో శాంతి చర్చల కోసం డొనాల్డ్ ట్రంప్, పుతిన్ మధ్య ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో సమావేశాలు జరిగినప్పటికీ ఉద్రిక్తలు కొనసాగుతూనే ఉన్నాయి. మరొకటి, ఇజ్రాయెల్ హమాస్ కాల్పుల విరమణ. సుమారు 2 ఏళ్ల యుద్ధం తర్వాత మధ్య ప్రాచీనంలో కొంత ఉపశమనం కలిగిస్తూ ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఇది 2025 చివరి నాటికి ఇదొక కొంచెం ఊరటనిచ్చే అంశం. మరి ఒకటి, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తత. జూన్ నెలలో ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు చేయడంతోనే యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అయితే 12 రోజుల భీకర పోరాటం తర్వాత డొనాల్డ్ ట్రంప్ జోక్యంతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. మూడవది ముఖ్యమైనది, భారతదేశం సంబంధించింది. భారత్-పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్. ఏప్రిల్ 22 జమ్మూ కాశ్మీర్లోని పహల్గామాలో జరిగిన ఉగ్రదాడికి 26 మంది మరణించారు. భారత సైన్యం మే 7న ఆపరేషన్ సింధూర్ను చేపట్టింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్, పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద శిబిరాలను భారత్ ధ్వంసం చేయడంతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. అలాగే భారతదేశంలో మరొకటి మహాకుంభమేళా. ఇది ప్రపంచంలోని అతిపెద్ద హిందూ పండుగ అని కూడా వరల్డ్ రికార్డులోకి ఎక్కింది.
ప్రయాగ్రాజ్లో జరిగిన ఈ ఆధ్యాత్మిక వేడుక 2025లోనే గూగుల్లో అత్యధికంగా సెర్చ్ చేయబడిన అంశంగా చరిత్రలో నిలిచింది. అలాగే స్పేస్ డాకింగ్, భారత్ సొంతంగా ఉపగ్రహాలను అనుసంధానించే స్పేస్ డాకింగ్ టెక్నాలజీని విజయవంతంగా పరీక్షించి ప్రపంచంలోని టాప్ 5 అంతరిక్ష శక్తులలో భారత్ ఒకటిగా నిలిచింది. తర్వాత భారత్ చంద్రయాన్-3 షెడ్ ప్రోపల్షన్ మాడ్యూల్ నవంబర్ 6న విజయవంతంగా చంద్రుడికి సమీపంలో పే-బై నిర్వహించి తన మిషన్ను దిగ్విజయంగా కొనసాగించింది ఇస్రో. 4వ అంశం ఆర్థిక సాంకేతిక మార్పులు. వాణిజ్య యుద్ధాలు. చైనా దిగుమతులపై అమెరికా 60% సుంకాలు విధించడంతో ప్రపంచ సరఫరా వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం పడింది. భారత్పై కూడా అమెరికా కొన్ని సుంకాలు విధించడం ఇక్కడ చర్చనీయమైన అంశమైంది. భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 50% సుంకాలను విధించారు. 2025 జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ప్రపంచంలోని పలు దేశాలపై టాక్సీల సుంకాల మోత మోగిస్తూనే ఉన్నాడు. భారత్పై కూడా అదనపు వాణిజ్య సుంకాలు విధించింది అమెరికా. భారత్ నుంచి ఎగుమతి అయ్యే స్టీల్, వస్త్రాలు మరియు రసాయనాలు ఉత్పత్తులపై ఈ ప్రభావం భారీగా పడింది. అమెరికా నుండి వచ్చే ఉత్పత్తులపై భారత్ విధిస్తున్న అధిక పన్నులకు ప్రతిగానే అమెరికా ఈ పన్నులను విధించిందని ట్రంప్ పేర్కొన్నారు. దీనివల్ల భారత్కు వాణిజ్య నష్టం వాటిల్లగా ప్రతిగా భారత్ కూడా కొన్ని అమెరికన్ వస్తువులపై కౌంటర్ సుంకాలు విధించింది. ఈ పరిణామం ఇరు దేశాల మధ్య సంబంధాలను ఉద్రిక్తకు దారితీయగా చర్చ ద్వారా సమస్యను పరిష్కరించుకునేందుకు ప్రస్తుతం దౌత్య మార్గాల్లో ప్రయత్నం కొనసాగిస్తున్నాయి ఇరు దేశాలు. ముఖ్యమైనది సాంకేతిక విప్లవంలో ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మానవ శ్రమను భర్తీ చేయడంపై ప్రపంచవ్యాప్తంగా చర్చలు ముదిరాయి. చైనాకు చెందిన డీప్ సీక్ వంటి సంస్థలు ఏఐ రంగంలో అమెరికా ఆధిపత్యాన్ని సవాల్ చేశాయి. ముఖ్యమైన 5వ అంశం ప్రకృతి వైపరీత్యాలు, పర్యావరణం. రికార్డు స్థాయిలో వరదలు. భారత్లోని పంజాబ్ రాష్ట్రంలో అత్యంత దారుణంగా వరదలు సంభవించాయి. ఆగ్నేయాసియా దేశాలైన వియత్నాం, థాయిలాండ్లో కూడా భారీ వర్షాలతో బీభత్సం సృష్టించాయి. హరికేన్ మెలిసా కరేబియన్ దేశాలను వణికించిన అత్యంత శక్తివంతమైన తుఫాన్గా హరికేన్ నమోదైంది. క్లైమేట్ షిఫ్ట్. 2025 ఆర్కిటిక్ మంచు ఊహించిన దానికంటే వేగంగా కరగడం శాస్త్రవేత్తలను ఆందోళనకు గురిచేసింది. ఆసియాలో రికార్డ్ స్థాయిలో వరదలు, కరేబియన్ దీవుల్లో హరికేన్ మెలిసా బీభత్సం సృష్టించాయి. దీనివల్ల చెప్తున్నారు శాస్త్రవేత్తలు. లూవ్రే మ్యూజియం దొంగతనం. ప్యారిస్లోని ప్రసిద్ధ లూవ్రే మ్యూజియంలో ఫ్రెంచ్ రాజు వజ్రాల కిరీటాన్ని దొంగతనం గురవడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అలాగే మిస్ వరల్డ్ 2025 భారతదేశంలోని హైదరాబాద్ నగరంలో ఈ ఈవెంట్ వేదికగా నిలిచింది. మిస్ వరల్డ్ 2025 భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఘనంగా జరిగింది. 2025 ఈ సంఘటనలో నెమలేసుకుంటూ 2026కు స్వాగతం పలుకుతూ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.